బడా వ్యాపారవేత్తలు సెలబ్రిటీలు వేసుకునే దుస్తుల ఖరీదు కొన్నిసార్లు కోటి రూపాయలు దాటుతుంది. దీనికే అమ్మో అని చాలా మంది అవాక్కవుతారు. కానీ ఒక జీన్స్ ప్యాంట్ విలువ కోట్లలో ఉందని మీకు తెలుసా? ఆ జీన్స్ విలువ అక్షరాల 3,65,00,000 రూపాయల పైమాటే. ఈ ఖరీదైన జీన్స్ ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలోని లివైస్ జీన్స్ వాల్ట్ మ్యూజియంలో ఉంది. ఇదే ప్రపంచంలో అత్యంత ఖరీదైన జీన్స్ ప్యాంట్. లివైస్ ఈ జీన్స్ బ్రాండ్ చాలా పాపులర్. తన హెడ్ క్వార్టర్స్ లోని వాల్ట్ మ్యూజియాన్ని 5 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ రీఓపెన్ చేసింది. లివైస్ జీన్స్ క్వాలిటీ మన్నికను ప్రపంచానికి తెలిపేందుకు 1854లో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది ఆ కంపెనీ. పురాతనమైన లివైస్ బ్రాండ్ జీన్స్ జాకెట్స్ అన్నింటినీ ఇక్కడ ఉంచుతోంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జీన్స్ కూడా ఇక్కడే ఉంది. This is probably the most important piece in our archives, and of course we keep it in a fireproof safe to make sure that it's preserved and nothing happens to it. It dates to 1873, 1874. It is the earliest pair of Levi's or riveted denim pants. This is the blueprint for the modern blue jean. పురాతనమైన లివైస్ బ్రాండ్ దుస్తులే కాకుండా ఇక్కడ వివిధ రంగాల్లో ప్రముఖమైన వ్యక్తులు ధరించిన క్లాత్స్ ను కూడా ఈ మ్యూజియంలో భద్రపరుస్తుంటుంది లివైస్. పాప్ సింగర్స్ బిట్నీ స్పియర్స్, జస్టిన్ టింబర్లేక్ ధరించిన దుస్తులు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ధరించిన లెదర్ జాకెట్ కూడా ఇక్కడ ఉంది. Einstein was known to smoke a pipe, and of course this is a leather jacket. So the jacket still smells of his pipe and leather. And when we first acquired this, I was showing it to everybody. You could smell it. And then I learned from a conservator it was going to lose its scent. So I needed to put it in a non-absorbent storage unit. That's why it's in this plexiglass case. ఈ వాల్ మ్యూజియానికి ప్రజలు ఉచితంగా వెళ్ళొచ్చు. ఈ రకంగా తమ బ్రాండ్ క్వాలిటీ తెలపడం ఆనందంగా ఉందంటున్నారు ట్రేసీ పానిక్. Is personal. People are wearing them, and the people wearing them, where they wore them, how they wore them, what they were doing, cultural moments that are related to those are all the kinds of things that we'll be covering in the museum, and I think it'll be something people will really enjoy seeing.